హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్ ఇవాళ మనం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన సెమిస్టర్ 2లోని డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ వెక్టార్ క్యాలిక్యులస్ అనే పేపర్ టైటిల్ నుంచి మనం యూనిట్ 1కి సంబంధించిన మెథడ్ 2 బెర్నౌలీస్ ఈక్వేషన్ దానికి సంబంధించిన ఈ యొక్క 10 మార్కుల ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, మరి చూద్దాం ఎట్లా చేయాలో. ఒకసారి మీరు గమనిస్తే ఈ ప్రాబ్లమ్ని దీన్ని లీనియర్ ఇన్ వై లీనియర్ ఇన్ ఎక్స్ లాగా చేయలేము, ఎందుకంటే ఇక్కడ 2 లేదు. ఓకే, డివైడ్ చేస్తాం. లీనియర్ ఇన్ y అయినా x అయినా dy/dx కోఎఫిషియంట్ ఉండకూడదు అనమాట. ఓకే, అయితే dy/dx p ఆఫ్ x ఇంటూ y ఈజ్ ఈక్వల్ q ఆఫ్ x ఇంటూ y పవర్ n. అంటే y క్యూబ్ ఉంది, y టర్మ్ ఉంది, y క్యూబ్ ఉన్న y పవర్ 6 ఉన్న. సో రైట్ సైడ్లో అది బెర్నౌలీసే విచ్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ dy/dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y ఈజ్ ఈక్వల్ q ఆఫ్ x ఇంటూ y పవర్ n. ఫస్ట్ ఏం చేస్తాము, ఆ y క్యూబ్ని ఎలిమినేట్ చేస్తాం, అంటే y పవర్ -3తో మల్టిప్లై చేస్తాం, లేకుంటే డివైడ్ విత్ y క్యూబ్ అంటే 1/y క్యూబ్ క్యాన్సిల్ అయిపోతుంది. సో బెర్నౌలీస్ ఈక్వేషన్కి ఇంకొక పేరు రెడ్యూసిబుల్ టు లీనియర్ ఫామ్ అంటాం. ఓకేనా? ఎస్. మరి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చేద్దాం. సో ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ని రాస్తున్నాను. గివెన్ d is 2 into dy/dx minus y into secant x is equal to y cube into tan x. సో ఫస్ట్ స్టెప్ మనం చేయాల్సింది, ఈ 2 ఉండకూడదు, 2తో డివైడ్ చేసేస్తాము. సో dy/dx మైనస్ y ఇంటూ secant x డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు y క్యూబ్ ఇంటూ tan x డివైడెడ్ బై 2. ఎస్. సో ఇప్పుడు ఇది బెర్నౌలీస్ ఈక్వేషన్ లాగా ఉంది. dy/dx p of x into y is equal to q of x into y power n. So this is a Bernoulli's equation. This is a Bernoulli's equation. Yes. మరి ఇది ఎలా ఉందో రాద్దాం. So this is in the form of, or which is in the form of, which is in the form of. సో ఏ ఫామ్ లో ఉంది, dy/dx plus p of x into y is equal to q of x into y power n. ఓకేనా? సరే, ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్న y క్యూబ్ మన ఈక్వేషన్ రైట్ సైడ్ దాన్ని ఎలిమినేట్ చేయాలి. అంటే మల్టిప్లై చేస్తున్నాను. మల్టిప్లై ఈక్వేషన్ 1 విత్ y పవర్ -3. ఎందుకంటే ఆల్రెడీ y క్యూబ్ ఉంది, y పవర్ -3 బేసిస్ ఈక్వల్ పవర్స్ యాడ్ చేయొచ్చు. y పవర్ 3 - 3 0. ఓకేనా? y పవర్ -3 ఆన్ బోత్ సైడ్స్. ఎస్. సో కాబట్టి 1 ఇంప్లైస్ y పవర్ -3 ఇంటూ dy/dx మైనస్ ఆల్రెడీ y పవర్ -3 ఇంటూ y ఉంది, అవునా, ఇంటూ secant x డివైడెడ్ బై x ఈజ్ ఈక్వల్ టు y పవర్ -3 ఇంటూ y క్యూబ్ ఇంటూ tan x డివైడెడ్ బై 2. ఓకే. ఎస్. ఇప్పుడు ఇక్కడ ఏం లేదంటే 1 ఉంటుంది, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో ఫైనల్గా మనకి మిగిలింది ఏంటంటే, సో y పవర్ -3 ఇంటూ dy/dx మైనస్, ఇక్కడ బేసిస్ ఈక్వల్ పవర్స్ యాడ్ చేయొచ్చు. y పవర్ -3 ప్లస్ 1 అంటే -2, y పవర్ -2 ఇంటూ secant x డివైడెడ్ బై x is equal to, సో ఇక్కడ tan x డివైడెడ్ బై 2. సో దిస్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ ఎంత అంటే 2. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇక్కడ సెకండ్ టర్మ్లో ఏదైతే y పవర్ -2 అలా ఉందో, సో దాన్ని z అనుకొని దాన్ని డెరివేట్ చేస్తే ఇది రావాలా. ఓకేనా? ఎస్. మరి చూద్దాం. చూడండి, సో ఒక లైన్ రాస్తున్నాను ఇక్కడ. పుట్ y పవర్ -3 ఈజ్ ఈక్వల్ టు z. y పవర్ -2, y పవర్ -2 ఈజ్ ఈక్వల్ z అనుకోవాలి. దాన్ని డిఫరెన్షియేటింగ్ చేస్తే ఈ పక్క టర్మ్ ఇదంతా రావాలి.
ఓకేనా? ఎస్, చూద్దాం. మరి మీరు గమనిస్తే సో డైరెక్ట్గా ఇంకా 2 కదా, ఇక్కడ ఎక్స్ ఎందుకు వచ్చింది? ఓన్లీ 2 కదా ఉండేది. 2 ఉందిగా ఇక్కడ వై. సో ఇప్పుడు y పవర్ మైనస్, ఇప్పుడు డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. ఎక్స్ తో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాను. dy by dx of y పవర్ మైనస్ 2 is equal to d by dx of z. ఓకే, ఎస్. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే d by dx of x పవర్ n ఫార్ములా చూడండి. x పవర్ n కి డిఫరెన్షియేషన్ n ఇంటూ x పవర్ n మైనస్ 1 బేస్ అవుతుంది పవర్. ఓకే, సో దీన్ని x తో డెరివేట్ చేస్తున్నా. x పవర్ n కి ఫార్ములా n ఇంటూ మైనస్ 2 ఇంటూ x అంటే y ని x లాగా అనుకుంటున్నా, n మైనస్ 1. మళ్ళీ y ని x తో డిఫరెన్షియేటింగ్ చేస్తే dy బై dx. z ని x తో డిఫరెన్షియేటింగ్ చేస్తే dz బై dx. ఓకే, ఇప్పుడు ఇంకా y పవర్ మైనస్ 2 మైనస్ 1 అంటే y పవర్ మైనస్ 3 dy బై dx. dy బై dx ఇజ్ ఈక్వల్ ఈ మైనస్ 2 రైట్ సైడ్కి వెళ్తే డివైడ్ అవుద్ది, అవునా? ఎస్. సో కాబట్టి మైనస్ 1/2 మైనస్ అనేది రైట్ సైడ్కి వెళ్తే మైనసే అవుతుంది. ప్రోడక్ట్లో ఉన్నాం కదా, ప్రోడక్ట్లో ఉంటే మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2 సార్. ప్రోడక్ట్లో ఉన్నాము, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 బై మైనస్ 1. మైనస్ డినామినేటర్లో ఉన్నా న్యూమరేటర్లో ఉన్నా ఒకటే. మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2 అన్నా ఎక్స్ ఈజ్ ఈక్వల్ మైనస్ 2 బోత్ ఆర్ సేమ్. ఎస్. ఇప్పుడు దీనికి ఒక నంబర్ ఇచ్చేస్తున్నాను 2. ఇలా వచ్చిన నంబర్ 3 ఇచ్చేసాను. ఇలా వచ్చిన 3ని మనము 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే సో దీని ప్లేస్లో ఏం రీప్లేస్ చేద్దాం? ఇది మైనస్ 1/2 dz బై dx. ఓకేనా? ఎస్, అదే రాస్తున్నా. సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ 3 ఇన్ ఈక్వేషన్ 2. అప్పుడు ఏమవుతుందో చూద్దాం. సో 2 ఇంప్లైస్, ఎస్ చెప్పండి. సో దీని ప్లేస్లో ఏం రాయొచ్చు? మైనస్ 1/2 dz బై dx. ఓకేనా? నెక్స్ట్ చెప్పాలి. మైనస్ ఉంది, రాస్తాం. y పవర్ మైనస్ 2ని z అనుకుంటాం, చివరిలో రీప్లేస్ చేస్తాం. ఓకే, కాబట్టి సో మైనస్ z ఇంటూ పక్కన సీకెంట్ ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ 2 ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్లో టాన్ ఎక్స్ బై ఎక్స్ అలానే ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే మైనస్ తోను అదేవిధంగా 2తో మల్టిప్లై చేస్తాము, ఎందుకంటే ఇది లీనియర్ ఇన్ జెడ్ లాగా వచ్చేసింది. మీరు గమనిస్తే లీనియర్ ఇన్ జెడ్ అంటే ఏంటంటే dz బై dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ z ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x, వేర్ p ఆఫ్ x అండ్ q ఆఫ్ x కంటైన్స్ ఇన్ ద వేరియబుల్ x. దాని తర్వాత ఐఎఫ్ని కనుక్కుంటాం. ఫార్ములా ఈ పవర్ ఇంటెగ్రల్ p ఆఫ్ x ఇంటూ dx. జనరల్ సొల్యూషన్ ఇది లీనియర్ ఇన్ y కాబట్టి ఒకవేళ y వస్తే y, z ఉంది ఇక్కడ, z ఇంటూ ఐఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ q ఆఫ్ x ఇంటూ ఐఎఫ్ ఇంటూ dx ప్లస్ c. ఓకే, మనం ఆల్రెడీ లీనియర్ ఇన్ y ప్రాబ్లం చేసాం, అదే విధంగా చేయాలి. కావాలంటే వీడియోస్ చాలా ఉన్నాయి, ఒకసారి చూడండి. సో కాబట్టి dz బై dx కోఎఫిషియంట్ మైనస్ 1/2 ఉండకూడదు, అంటే మైనస్ 2తో మల్టిప్లై చేసేద్దాం, అప్పుడు క్యాన్సిల్ అవుద్ది. సో మల్టిప్లై విత్ మైనస్ 2 ఆన్ బోత్ సైడ్స్. మైనస్ 2తో మల్టిప్లై చేస్తున్నాను, సో కాబట్టి మైనస్ 2 బై మైనస్ 2 రెండు క్యాన్సిల్ అవుతాయి. సో dz బై dx మైనస్ ప్లస్ అవుతుంది సార్, మైనస్ ప్లస్ అవుతుంది. 2/2 క్యాన్సిల్ ఆల్రెడీ ఉంది కదా, 2/2 క్యాన్సిల్. సో రాయట్లేదు మళ్ళీ నేను. సో z ఇంటూ సీకెంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2/2 క్యాన్సిల్, మైనస్తో మల్టిప్లై చేస్తున్నాను, మైనస్ 2 tan x. సో దిస్ ఈజ్ నంబర్ 4. ఇప్పుడు మనకి నంబర్ 4కి జనరల్ సొల్యూషన్ కనుక్కోవాలి. ఇంకొక స్టెప్ రాసేసి ఇక్కడ చూడండి, ఇంకొకసారి క్లారిటీ ఇస్తున్నా. మైనస్ 2/2 క్యాన్సిల్, మైనస్ ప్లస్ అవుతుంది, 2 ఆల్రెడీ ఉంది, బై 2 క్యాన్సిల్, 2 ఆల్రెడీ ఉంది, బై 2 క్యాన్సిల్, మైనస్ వస్తుంది. ఎస్, ఇప్పుడు ఓన్లీ మైనస్ వస్తుంది. సో కాబట్టి dz బై dx ప్లస్ సీకెంట్
x into z. సో నంబర్ 4. ఓకేనా? ఎస్. కాబట్టి ఇప్పుడు మనం దీనికి జనరల్ సొల్యూషన్ని కనుక్కోవాలి. సో మనం కంపేర్ చేసుకుని ఇట్లా కనుక్కుంటాం. ఎస్, ఒక లైన్ రాస్తున్నాను. ఎస్, చెప్పండి. సో దిస్ ఈజ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ జెడ్. దిస్ ఈజ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ జెడ్. కంపేర్ చేస్తున్నాను దీంతో స్టాండర్డ్ ఫామ్. కంపేరింగ్ ద అబోవ్ ఈక్వేషన్ విత్, అంటే ఇది అన్నమాట. కంపేరింగ్ ద అబోవ్ ఈక్వేషన్ విత్. సో దేంతో కంపేర్ చేస్తున్నంటే dz by dx, p of x into z is equal to q of x. సో dz by dx plus p of x into z is equal to q of x. We get చెప్పాలి. p of x అంటే z కోఎఫిషియంట్ secant x. సో p of x is equal to secant x. అదే విధంగా q of x అంటే మైనస్, మన ఈక్వేషన్ కి రైట్ సైడ్ లో ఉండేది tan x అవుతుంది. ఇప్పుడు IF ని క్యాలిక్యులేట్ చేయాలి. సో దానికంటే ముందు ఇంటెగ్రల్ p of x dx. సో ఇంటెగ్రల్ p of x into dx. సో ఇంటెగ్రల్ secant x into dx. సో డైరెక్ట్ ఫార్ములా ఇంటెగ్రల్ tan x log of secant x, ఇంటెగ్రల్ cot x log of sin x, ఇంటెగ్రల్ secant x log of secant x plus tan x. గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇంటెగ్రల్ cosecant x log of cosecant x మైనస్ cot x. ఓకేనా? సో ఇప్పుడు మనం ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని కనుక్కుందాం. సో ఫార్ములా e పవర్ ఇంటెగ్రల్ p of x into dx. సో ఈజ్ ఈక్వల్ టు e పవర్ log of secant x plus tan x. మీరు గమనిస్తే e పవర్ ఎప్పుడైనా log f of x ఉందనుకో, ఈ లాగ్ క్యాన్సిల్ అయిపోయి f of x మిగులుతుంది. కాబట్టి secant x plus tan x ఇది IF అన్నమాట. ఇప్పుడు మనము నంబర్ 4కి జనరల్ సొల్యూషన్ కనుక్కోవాలి. అటు 10 మార్కులకు అడుగుతూ ఉంటాడు, మీరు జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. సో therefore general solution to equation 4 is ఏంటో ఒకసారి చూద్దాం. ఇది లీనియర్ ఇన్ జెడ్ కాబట్టి జెడ్ ఇంటూ IF ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ q of x ఇంటూ IF ఇంటూ dx ప్లస్ c, వేర్ c is ఇంటెగ్రల్ కాన్స్టెంట్. జెడ్ ఇంటూ IF అంటే ఇందాకే కనుక్కున్నాం, secant x ప్లస్ tan x. ఇంటెగ్రల్ q of x అంటే మైనస్ tan x ఇంటూ IF అంటే secant x ప్లస్ tan x ఇంటూ dx ప్లస్ s. ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్ చేయాలి. సో జెడ్ ఇంటూ లెఫ్ట్ సైడ్లో ఉన్నదా అలానే రాసేస్తున్నా, మల్టిప్లై చేయండి. ఈ మైనస్ tan xతో దీన్ని, మైనస్ tan xతో tan xని మల్టిప్లై చేయండి. ఇక్కడ సో మైనస్ అన్నిటికీ అవుట్ సైడ్లోనే ఉంటుంది కాబట్టి మైనస్ని కొద్దిసేపు పక్కన పెట్టుకోండి. ఇంటెగ్రల్ ఫస్ట్ secant x ఇంటూ tan x అవుతుంది. మైనస్ అనేది రెండు టర్మ్స్కి కామన్ అన్నమాట. ఓకేనా? ఎస్, కాబట్టి అవుట్ సైడ్ రాశాను. secant x ఇంటూ tan x ఎందుకు రాశాను? ఫస్ట్ tan x ఇంటూ secant x రాయొచ్చా? ఎస్, ఏదైనా రాసుకో, ఫార్ములా వచ్చేట్టుగా చేశాను. మల్టిప్లైర్లో మీకు డైరెక్ట్గా గుర్తుకుంటుంది. ఇంటెగ్రల్ secant x ఇంటూ tan x secant x, ఇంటెగ్రల్ cosecant x ఇంటూ cot x మైనస్ cosecant x అవుద్ది. ఎస్, కాబట్టి అందుకోసం. అదేవిధంగా ఇక్కడ ప్లస్ ఎస్ఆర్ ఉండేది, tan x ఇంటూ tan x tan స్క్వేర్ x అవుద్ది,
ప్లస్ టాన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఇంకా ప్లస్ సి. ఎస్ కాబట్టి ఇంకా ఫైనల్గా జెడ్ ఇంటూ సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎస్. ఇప్పుడు మీరు ఒక్కసారి గమనిస్తే ఇంటెగ్రల్ సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ సీకెంట్ ఎక్స్ అవుతుంది. మరి ఇంటెగ్రల్ టాన్ స్క్వేర్కి ఇంటిగ్రేషన్ లేదు, సీకెంట్ స్క్వేర్కి ఉంది, కొసీకెంట్ స్క్వేర్ ఉంది. కానీ మళ్ళీ ఏం చేయాలి సార్ అంటే ట్రిగనోమెట్రీ ఐడెంటిటీ సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా 1 అవుతుంది. ఇక్కడ నుంచి టాన్ స్క్వేర్ తీటా కావాలి, మిగిలింది ఇది రైట్ సైడ్ తీసుకెళ్ళి ఇది లెఫ్ట్ సైడ్కి, అంటే సీకెంట్ స్క్వేర్ తీటా -1 ఈజ్ ఈక్వల్ టు టాన్ స్క్వేర్ తీటా. బట్ టాన్ స్క్వేర్ ఎక్స్ ఏం రాయొచ్చు, సీకెంట్ స్క్వేర్ ఎక్స్ -1. ఎస్ గుర్తుంచుకోవాలి, సీకెంట్ స్క్వేర్ ఎక్స్ -1 పక్కనే డిఎక్స్, దీనికేమో ఇంటిగ్రేషన్ చేసేసా, దీనికి మరి దీనికి చేయాలి అంతే. సో జెడ్ ఇంటూ సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎస్. మీరు గమనిస్తే ఇంకా మైనస్తో నెక్స్ట్ స్టెప్ చేసేద్దాము, ఇప్పుడే ఎందుకు, దీన్ని ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత చేసేస్తా. ఇంటెగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ చేస్తే టాన్ ఎక్స్ అవుద్ది, అవునా. ఇంటెగ్రల్ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ కాట్ ఎక్స్ మైనస్ ఇంటెగ్రల్ డిఎక్స్ ఉంటే ఎక్స్ అవుతుంది సార్ ప్లస్ సి. ఎస్ మైనస్ తో నెక్స్ట్ స్టెప్ మల్టిప్లై చేద్దాం, బట్ జెడ్ ప్లేస్లో రీప్లేస్ చేద్దాం. జెడ్ ప్లేస్లో ఏమనుకున్నాం సార్, ఏమనుకున్నాం y పవర్ -2 ఈజ్ ఈక్వల్ టు జెడ్ కాబట్టి, బట్ y పవర్ -2 ఈజ్ ఈక్వల్ టు జెడ్. సో y పవర్ -2 ఇంటూ ఇది రాసుకో సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్, మైనస్తో మల్టిప్లై చేయి, ఫస్ట్ పాజిటివ్ టర్మ్ రాస్తున్నా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ టాన్ ఎక్స్ మైనస్ సీకెంట్ ఎక్స్ ప్లస్ సి. ఎస్ వై పవర్ -2నే మనం 1/y² రాసుకోవచ్చు. సో ఇక్కడ వరకు రాస్తే సరిపోతుంది, ఓకేనా. సో ఇలా చేయాలి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.